మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. గత నెల 2వ తారీఖున నేను నా హృదయ భారాలన్నింటినీ మన ఛానల్ ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను మీ ముందు ఉంచినప్పుడు మీరు చూపించిన ప్రేమ, అందించిన ఆత్మీయ మద్దతు, నాకున్న భారాన్ని మీ భారంగా భావించి చేసిన ప్రార్థనలు నన్నెంతగానో కదిలించాయి. ఈ పరిచర్య నిరంతరాయంగా కొనసాగడానికి మీరు అందించిన ఆర్థిక తోడ్పాటుకు, మీరు చూపించిన ప్రేమకు నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మీ అందరితో ఒక గొప్ప శుభవార్తను పంచుకోవడానికి దేవుడు మహాకృపనిచ్చాడు. మన దేవుడు ప్రార్థనలు ఆలకించే జీవము గల దేవుడు. సాతాను మన పరిచర్యను ఆపాలని ఎన్నో రకాలుగా దిగ్బంధించిన మన పక్షాన ఉన్న సర్వశక్తిమంతుడు మనకు విజయాన్ని ఇచ్చాడు. దేవుని మహాకృపను బట్టి మన ఛానల్ మానిటైజేషన్ మళ్ళీ వచ్చింది. ఇకపై ఛానల్కు వచ్చే రెవెన్యూ ద్వారానే దీని రెగ్యులర్ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్, అలాగే ఆఫీస్ ఖర్చులు ఇవన్నీ మనం ఆ రెవెన్యూ ద్వారా భరించగలం. దేవుడు మనకు అద్భుతమైన మార్గాన్ని తెరిచాడు. ఈ నెల జూన్ 2వ తేదీన సరిగ్గా మనం వీడియో పెట్టిన నెలకు నేను ఎప్పటిలాగే రాత్రి వేళ వర్క్ చేసుకుంటూ ఉన్నాను. మనం ఇంగ్లీష్లో బైబిల్ మూవీ చేస్తూ ఉన్నాం కదా, ది బైబిల్ మూవీ అఫీషియల్ అనే ఛానల్లో ఆ వీడియోలు పబ్లిష్ అవుతూ ఉంటాయి. ప్రతి చాప్టర్ని విజువలైజ్ చేసి, ప్రతి వర్స్ని విజువలైజ్ చేసి విజువల్ బైబిల్ని తయారు చేస్తూ ఉన్నా. మీలో చాలా మందికి ఈ విషయం తెలుసు. సో దానికి సంబంధించి న్యాయాధిపతుల గ్రంథం జడ్జెస్ ఇంగ్లీష్లో చాప్టర్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఫుల్ మూవీ తయారు చేయడానికి నేను కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నాను, ఎడిటింగ్ వర్క్ చేస్తూ ఉన్నాను. సమయం కరెక్ట్గా అర్ధరాత్రి 12:30 దాటింది. రోజు మారింది. 2వ తారీఖుకి వచ్చేసాము. నేను ఛానల్ని మానిటర్ చేసి ఆ ట్యాబ్ని పక్కన పెట్టేసి నా వర్క్ నేను చేసుకుంటున్నాను. సడన్ గా నేను ఆ ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు ఒక పాపప్ వచ్చి కనపడింది. యూట్యూబ్ నుండి మన ఛానల్ మానిటైజేషన్ అప్రూవ్ అయినట్లు ఆ నోటిఫికేషన్ ని చూసినప్పుడు దేవుడు మనపై ఎంతటి కృపను చూపించాడో ఆ క్షణంలో నాకు అర్థమైంది. మేము ప్రార్థించి ఎంతగానో దేవుణ్ణి స్తుతించాం. అయితే గతంలో ఏం జరిగిందో మీతో కొంచెం పంచుకోవాలి. ఏప్రిల్ 24వ తేదీన మన ఛానల్ రెవెన్యూ పూర్తిగా ఆగిపోయింది. మానిటైజేషన్ ఆగిపోయింది. నేను మొదట యూట్యూబ్కు మెయిల్ పెట్టాను. ఆ తర్వాత పూర్తి వివరాలతో వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అప్పీల్ చేశాను. అయినా కానీ వారు మానిటైజేషన్ను రిజెక్ట్ చేశారు. మీరు 90 రోజులు ఆగాల్సిందే, ఛానల్లో మార్పులు చేసుకోండి, ఆ తర్వాతే రీఅప్లై చేయాలని వాళ్ళు మెయిల్ పంపారు. దానిలో ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, మనం మామూలుగా ఇంతకుముందు ఒక వీడియోని చేయడానికి 1 రోజు నుంచి 3 రోజులు పట్టేది ఉన్న డ్యూరేషన్ని బట్టి. దాన్ని మనం ఒక హాఫ్ డేలో ఒక వీడియోని కంప్లీట్ చేసే విధంగా ఒక టెంప్లెట్ రూపంలో తయారు చేసి సులభతరం చేశాం. ప్రజెంటేషన్ నీట్గా ఉండేలాగా, అలాగే చూసే వాళ్ళకి బోరు కొట్టకుండా చెప్పే ప్రతి విషయానికి విజువల్ రూపంలో తయారు చేసుకుంటూ దాన్ని ఆప్టిమైజ్ చేశాం. రీసెంట్గా మన వీడియోలు మీరు చూస్తున్నట్లయితే వీడియో స్టైల్ మొత్తం ఒకే రకంగా ఉంటుంది. స్లైడ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో దీనిని యూట్యూబ్ ఒక టెంప్లెట్ లాగా కన్సిడర్ చేసింది. దీంట్లో మనిషి యొక్క కష్టం లేదు, ఇది ఆటోమేటిక్ ప్రాసెస్ లాగా ఉంది అని చెప్పేసి యూట్యూబ్ ఆల్గారిథం దాన్ని కన్సిడర్ చేసింది. అలాగే మనం ప్రతిరోజు రాత్రి ఆడియో బైబిల్ లైవ్ పెడతాం కదా, రిపిటేటివ్ లైవ్స్ ఉండటం వల్ల యూట్యూబ్ ఆల్గారిథం దాన్ని వైలేషన్గా కన్సిడర్ చేసింది. ఇలా కొన్ని కారణాల వల్ల మన ఛానల్ మానిటైజేషన్ ఆగిపోయింది. బయట ఎన్నో ఛానల్స్ ఇలాగే మానిటైజేషన్ కోల్పోయి ఆ 90 రోజుల కాల పరిమితి కోసం ఎదురు చూస్తున్నాయి. ఒక యూట్యూబ్ ఎక్స్పర్ట్గా నాకు తెలుసు, నేను ఎన్నో ఛానల్స్కి అప్పీల్ చేశాను, ఎన్నో ఛానల్స్ రిజెక్ట్ అయ్యి 90 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. మే 2వ తేదీన ఈ సమస్యను నేను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. సరిగ్గా ఒక నెల తిరిగేసరికి జూన్ 2వ తేదీ రాగానే దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అనుమతినిచ్చాడు. దీని వెనుక ఉన్న ప్రార్థనలు నా ఒక్కడివో లేదా నా కుటుంబానివో కాదు. మన రక్షకుడు ఛానల్ కుటుంబంలోని వేలాది మంది కన్నీటి ప్రార్థనలను ఆ పరమ తండ్రి ఆలకించాడు. ఇది ప్రభువు నాకు ఇచ్చిన పని, నా బాధ్యత. ఇందులో మీరు కూడా నాతో పాటు సహకారులుగా నిలబడ్డారు. అందుకని నేను మీకు లోక సంబంధులుగా కేవలం థ్యాంక్స్ చెప్పేసి సరిపెట్టలేను. ఎందుకంటే మీరంతా నా సొంత కుటుంబం. నన్ను అలాగే చూసుకున్నారు మీరు. ఇంట్లో తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు ఎవరైనా థ్యాంక్స్ చెప్పుకుంటారా? లేదుగా. వారిని ప్రేమిస్తాం, ప్రభువు చెప్పినట్లుగా ప్రాణప్రదంగా ప్రేమిస్తాం. అయితే గత కొన్ని రోజులుగా మీలో చాలా మందితో నేను ఫోన్ కాల్స్లో మాట్లాడాను. ఒక్కొక్కరు చెప్పిన సాక్ష్యాలు వింటుంటే నా హృదయం ఆత్మానందంతో తడిసిపోయింది. మన రక్షకుడు ఛానల్ ద్వారా దేవుడు చేస్తున్న పని కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దేశాలు దాటి, ఖండాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో హృదయాలను మన రక్షకుడు ఛానల్ ద్వారా వస్తున్న వీడియోలు తాకుతున్నాయి. ఆస్ట్రేలియా నుండి, కెనడా నుండి, అమెరికా నుండి, బంగ్లాదేశ్ నుండి, దుబాయ్ నుండి, అరబ్ కంట్రీస్ నుండి ఎంతో మంది దైవజనులు, ఎంతో మంది విశ్వాసులు ఈ ఛానల్లో వీడియోస్ చూస్తూ బలపడుతున్నామని సాక్ష్యాలు చెప్పారు. ఇలా ఎందరో పంచుకున్న ఆత్మీయ రెస్పాన్స్ను నన్నెంతగానో కదిలించింది. ఇంతటి గొప్ప సేవను మాలాంటి చిన్న చిన్న వాళ్ళను, జ్ఞానం లేని వాళ్ళను దేవుడు పట్టుకొని జరిగిస్తున్నాడంటే అది ఆయనకే మహిమ. మీ ద్వారా దేవుడు నాకు మరింత ఆత్మీయ బలాన్ని, ఆర్థిక తోడ్పాటును ఇచ్చాడు. ఇప్పుడు నాపై బాధ్యత మరింత పెరిగింది. చాలా కారణాల వల్ల దేవుడు నాకు ఇచ్చిన తలంపులను నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను, కానీ మధ్యలో ఆ పనులు ఆపటం జరిగింది.
అయితే ఇప్పుడు మళ్ళీ రెట్టింపు బలంతో వాటిని ప్రారంభించబోతున్నాం. ఉదాహరణకు బైబిల్ మూవీని మనం ఇంగ్లీష్లోనే కాకుండా తెలుగులోకి కూడా డబ్బింగ్ చేశాం. ఇకపై బైబిల్ మూవీ తెలుగులో కూడా వస్తుంది. ఆల్రెడీ మనం మత్తయి సువార్తను మొదలు పెట్టేశాం, పబ్లిష్ అవుతూ వస్తున్నాయి. ఇకపై బైబిల్ మూవీ చాప్టర్స్ ఆగనే ఆగవు. ప్రతిరోజు ఒక్కొక్క చాప్టర్ లేదా 2 చాప్టర్లు పబ్లిష్ అవుతూనే ఉంటాయి. దానితో పాటు అన్ని చాప్టర్స్ పబ్లిష్ అయిన తర్వాత ఒక బుక్ ను ఒక ఫుల్ మూవీగా బైబిల్ మూవీని మన రక్షకుడు ఛానల్లో తెలుగులో తీసుకురాబోతున్నాం. అలాగే మన రక్షకుడు ఛానల్ ద్వారా మనం ఎంతగానో బలపడుతున్నాం, ఆధ్యాత్మికంగా దేవుని రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. అయితే ఇక నుంచి తెలుగు వాళ్ళకు మాత్రమే కాకుండా మన రక్షకుడు ఛానల్లో వచ్చే ప్రతి వీడియో వివిధ భాషల్లో, ముందుగా హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లోకి నేను అదే వీడియోతో పాటు అదే రోజు తెలుగులో వచ్చిన వీడియోని మిగతా లాంగ్వేజెస్ లో కూడా పబ్లిష్ చేయడానికి దేవుడు తలంపునిచ్చాడు. ఇదే ఛానల్లో అవి కూడా వస్తాయి. సో దయచేసి మన తెలుగు వాళ్ళు తెలుగు వీడియోని చూడండి, మిగతా లాంగ్వేజెస్ వాళ్ళు మిగతా లాంగ్వేజెస్ చూడటానికి ఎంతగానో నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అందుకని దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన బలాన్ని బట్టి, మీరు అందిస్తున్న ఆర్థిక తోడ్పాటును బట్టి ఇక నుంచి మన రక్షకుడు ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని ఫుల్ వీడియోగా వివిధ భాషల్లోకి మేము డబ్బింగ్ చేయబోతున్నాం. ప్రాముఖ్యంగా ఇంగ్లీష్లో కావాలి అండ్ కన్నడలో కావాలని నన్ను చాలా రిక్వెస్ట్ చేశారు. మనం ఇంతకు ముందు డిఫరెంట్ లాంగ్వేజ్కి డిఫరెంట్ ఛానల్స్ను కూడా రెడీ చేశాం. కానీ దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే ఒకే ఛానల్లో, ఇదే ఛానల్లో మల్టిపుల్ లాంగ్వేజెస్తో ఒకే టాపిక్ని తీసుకువెళ్లాలనేది దేవుడిచ్చిన ఆలోచన. సో ఇక మీదట మల్టిపుల్ లాంగ్వేజెస్లో మన రక్షకుడు ఛానల్లో మనం వీడియోలను చూడబోతున్నాం. తెలుగు వీడియోలకు ఆటోమేటిక్ డబ్బింగ్ ఆపేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆటోమేటిక్ డబ్బింగ్ ఉండటం వల్ల చాలా మందికి సెట్టింగ్స్లో ఆడియో ట్రాక్ని మార్చుకోవటం తెలియటం లేదు. సో అందుకోసమని తెలుగులో ఉండే వీడియోని యాజ్ ఇట్ ఈస్గా ఆటో డబ్బింగ్ లేకుండా తెలుగులోనే ప్యూర్గా ఉంటుంది. మిగతా లాంగ్వేజెస్ని విడివిడిగా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాం. మరొక ప్రాముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలి. దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన ఆలోచనను బట్టి, దేవుడిచ్చిన తలంపును బట్టి కేవలం డిజిటల్ గానే కాకుండా మనం అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ను కూడా మొదలు పెట్టబోతున్నాం. దానికోసం వీడియో ప్రెజెంటేషన్ కి కావాల్సిన కొంత ఎక్విప్మెంట్ ని ఇప్పటికే కొన్నాం. ప్రొజెక్టర్ కానివ్వండి, స్క్రీన్ కానివ్వండి, దాని సెటప్ కానివ్వండి, వాటిని ఇప్పటికే కొనుంచాం. ఇంకా కొంత ఎక్విప్మెంట్ ని కొనాల్సి ఉంది. అలాగే మా టీంతో పాటు కలిసి దేవుని పరిచర్యలో పనిచేయడానికి చాలా మంది ఆసక్తి చూపించారు. మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. విజయవాడ ఆఫీసులో మాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారు 8865124224 నెంబర్కు వాట్సాప్ చేయండి. అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ మెసేజ్ చేసే ముందు కొన్ని విషయాలను మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇది మీకు ఉద్యోగం కాదు, ఇది మీ బాధ్యత. బయట ఎక్కడా జాబ్ దొరకలేదు కదా, లేదా ఈ పని అయితే కాస్త ప్రశాంతంగా ఉండి సర్వైవ్ అయిపోవచ్చు కదా అనుకుని అస్సలు రావద్దు. దేవుని పని చేద్దాంలే, ఏదో ఒక ఆశీర్వాదం వస్తుంది అనే నామకార్థపు ఆలోచనతో రావద్దు. అలాగే దేవుని పరిచర్యలో ఉన్నవాళ్ళు, దేవుని పనిలో ఉన్నవాళ్ళు సౌమ్యంగా, నెమ్మదిగా, మెత్తగా మాట్లాడతారు కదా, మనం వెళ్ళి ఎలాగోలాగా సర్వైవ్ అయిపోవచ్చు అనే ఆలోచనతో కూడా రావద్దు. సేవ చేయాలనే మనసు, ఆ పిలుపు మీకుండుండాలి. నేను నాకున్న హై పెయిడ్ జాబ్ను వదిలేసి ప్రభువు పిలుపుకు దాసున్న ఈ పరిచర్యకు వచ్చాను. ఇక్కడ మనం బ్రతకడానికి కావాల్సినవి ఉంటాయి, కానీ లోక సంబంధంగా ఆస్తులు దాచుకోవడానికి ఏమీ ఉండవు. బైబిల్ సెలవిచ్చినట్లు మన ధనము పరలోకమందుంది. ఇక్కడ వచ్చే ప్రతి రూపాయి తిరిగి దేవుని పరిచర్యకే ఉపయోగించే విధానం మనది. రాబోయే రోజుల్లో మనం చేయబోయే పని ఈ లోకంతో యుద్ధం లాంటిది. దీనికి మన సొంత జ్ఞానం, డబ్బు, పలుకుబడి పనికిరావు. దేవుని పాదాలు పట్టుకుని ఆయన ఇచ్చే శక్తి కోసం, బలం కోసం ప్రార్థించేవారే కావాలి. యుద్ధం ముగిసే వరకు నిలబడేవారే ఈ పరిచర్యకు అవసరం. యుద్ధంలో ఏం జరుగుతుంది? అయితే ప్రాణాలు కోల్పోతాం, లేదా యుద్ధాన్ని గెలుస్తాం. ఈ రెండే ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. దేవుని పరిచర్య కూడా సరిగ్గా యుద్ధ భూమి లాంటిదే. 5 నుంచి 10 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో గిద్యోని చరిత్రను మనం చూస్తే మిద్యానీయులతో యుద్ధం చేయడానికి 32,000 మంది సైన్యం సిద్ధమైంది. కానీ దేవుడు గిద్యోనుతో ఏమంటున్నాడంటే, ఈ జనులు చాలా ఎక్కువ మంది, వీళ్ళ ద్వారా నేను విజయాన్ని ఇస్తే వీళ్ళు తమ సొంత శక్తి వల్ల గెలిచామని అతిశయిస్తారు అని భయపడేవారిని, కేవలం లోకపు ఆశలతో ఉన్నవారిని ఫిల్టర్ చేయమన్నాడు. చివరకు దేవుడు ఎంతమందిని ఎంచుకున్నాడు? కేవలం 300 మందిని మాత్రమే. ఆ 300 మంది ఎవరంటే ఎల్లప్పుడూ మెలకువగా ఉండి యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారు. దేవుడు ఆ కొద్ది మందితోనే మహా సైన్యాన్ని ఓడించి ఇశ్రాయేలుకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు మనకు కావాల్సింది కూడా అలాంటి 300 మంది గిద్యోను సైన్యమే. గుంపులు గుంపులుగా వచ్చి ఏదో పొట్టకూటి కోసమో లేదా ఇది ఈజీ అనో నామకార్థపు మనుషులు మనకు కాదు. దేవుని పిలుపుకు లోబడి దేవునికి సమర్పించుకుని నిలబడే చిన్న సైన్యం మనకు కావాలి. దేవుని పని ఎక్కడా ఆగదు. ప్రభువు రాకడ వరకు ఈ పరిచర్య ఇలాగే కొనసాగుతుంది. మన దేవుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు మనకిస్తున్న బలంతో, ఆయన ప్రేమతో, ఆయన తోడుతో ఈ ప్రయాణం మరింత వేగంగా ముందుకు సాగుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆయన రాకడ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచునుగాక. ఆమేన్. జీసస్ కమింగ్ సూన్. సో బీ ప్రిపేర్డ్.